తెలంగాణలో ఉన్నటువంటి సమస్త బీసీ కులాలు, బీసీ ఉద్యమకారులు, బీసీ ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల కోసం పోరాడుతూ ఉంటే మరి డైవర్ట్ పాలిటిక్స్ లాగా ఆనాడు అంబేద్కర్ గారికి అనుసరించనీయకుండా చేశారు. తర్వాత మరి అదే కోవలో మహాత్మా పూలే గారిని కూడా నాడు మరి బీసీలు వెంట నడవనీయకుండా మరి కుట్రల కుయుక్తులు చేశారు కొన్ని దుష్ట శక్తులు. ఆ తర్వాత వచ్చినటువంటి బీపీ మండల్ గారిని కానీ, వీపీ సింగ్ లాంటి ప్రధానమంత్రుల వెంట కూడా బీసీ సమాజంని వెలనీయకుండా కుట్రల కుయుక్తాలతో ఎక్కడికెక్కడ కట్టడి చేశారు, మభ్యపెడుతూ వచ్చారు. ఈనాడు దేశవ్యాప్తంగా కులగణన చేయాలి అని చెప్పని మరి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి కులగణన జరపాలి అని చెప్పని మరి భావిస్తూ పోరాటం చేసినటువంటి మన దేశ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ వెంట కూడా ఈ బీసీ సమాజం నడవనీయకుండా అసలు ఈ బీసీ కులగణనే అడ్డుకోవాలనే విధంగా దేశవ్యాప్తంగా కుట్రలో కుయుక్తులు బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు చేస్తున్నాయి. కాబట్టి ఈ సమాజం, బీసీ సమాజం, మిగతా సమాజం అంతా కూడా దీనిని ఆలోచించి బీసీ కులగణన జరగడం కోసం ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాం.